హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా చేసుకునే బూందీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒకే పిండితోటి మనం 3 రకాల ఐటమ్స్ అనేవి నేను చేశాను. బూందీ, కారపూస, అలాగే మిక్చర్ కూడా చేశాను. ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఈజీగా మనము చేసుకోవచ్చు. షాప్లో దొరికే బూందీ లాగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 1/2 kg వరకు శనగపిండి తీసుకున్నాను. అలాగే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం అంతా సోడా కూడా వేసుకున్నాను. సోడా వేయడం వల్ల ఏంటి అంటే మనకు షాప్లో దొరికే బూందీలాగే గుల్లాగా గుండ్రంగా మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. లేదు అలా అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సోడా అనేది వేసుకొని బజ్జీల పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా జారుగా కలుపుకోండి, చిక్కగా జారుగా కలుపుకోండి. మనం మిర్చి ఎలా అయితే ముంచి వేస్తామో ఆ విధంగా పిండి క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలండి. ఎందుకంటే హీట్ ఉంటేనే మనం వేసే బూందీ అనేది పైకి తేలుతూ మంచిగా కాలుతుంది. 2 వైపులా కూడా మంచిగా కాలుతుంది. అలా వేడి ఎక్కిన తర్వాత కొంచెం పిండి వేసి చూసినట్లయితే మనకు ఆ పిండి అనేది పైకి వస్తే మనకు ఆయిల్ అనేది మంచిగా హీట్ అయినట్టు. అలా వేడి అయిన తర్వాత ఈ విధంగా చిల్లుల గిన్నె కానీ గరిటె కానీ తీసుకొని దాంట్లోకి కొంచెం పిండి వేసుకొని ఒక లోతు గంటెతోటి ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అలా కలపడం వల్ల కింది నుంచి మనకు బూందీ అనేది గుండ్రగా పడుతుంది. అలా పడిన తర్వాత ఎక్కువ అనేది మనం వేయొద్దు. ఎందుకంటే ఎక్కువ పిండి వేసినట్లయితే నూనెకి తగినంత బూందీ వేస్తేనే మనకు మంచిగా కాలుతుంది. ఎక్కువ వేసినట్లయితే ముద్దలుగా పడుతుంది. కాబట్టి కొంచెం బూందీ వేసుకోవాలి. ఒక 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. అలా వేసిన తర్వాత మనకు బూందీ అనేది మంచిగా కలుపుతూ ఉండాలి. అది కలర్ చేంజ్ అయిన తర్వాత, క్రిస్పీగా అయిన తర్వాత చూసారుగా ఇలా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మనము నెమ్మదిగా ఈ గరిటెతో తీసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసినట్లయితే మనకు బూందీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక వాయి అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి వేసుకొని ఈ విధంగా కలుపుతూ నెమ్మదిగా వేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే మనం చెప్పే టిప్ ఇక్కడ మనము గిన్నె ఉంటుందిగా, మనం వేసుకున్న చిల్లుల గిన్నె అనేది పిండి ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలన్నమాట. తుడవడం వల్ల తోకలు కాకుండా గుండ్రగా పడుతుంది. ఈ విధంగా వేసుకుంటే చూసారుగా ఎంత బాగా వచ్చాయో, కలర్ మంచిగా చేంజ్గా బాగా వస్తుంది. చూసారుగా ఒకటి మనము ఇలా తుంపి చూసినట్లయితే క్రిస్పీగా మంచిగా కాలి ఉంటుంది. ఈ గిన్నె అనేది మనం ఎప్పటికప్పుడు అడుగున ఈ విధంగా తూర్చుకొని వేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం బూందీ అనేది రెడీ అయినట్లే. దీంట్లోకి కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలకు పొట్టు అనేది తీయకుండా డైరెక్ట్ వేసాను. అది మీ ఇష్టము. తర్వాత వచ్చేసి ఒక గుప్పెడన్ని పల్లీలు కూడా తీసుకొని మనకు మంచిగా ఫ్రై చేసుకొని ఈ విధంగా బూందీలోకి కలుపుకోవాలి. చూసారుగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్, అలాగే కారం కూడా వేసుకొని బూందీ మొత్తాన్ని కూడా కిందికి మీదికి కలుపుతూ ఉండాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ మీరు కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మనకు ఎక్కువ స్పైసీ వద్దు అనుకుంటే, అలా చప్పగా ఉండాలి అనుకుంటే కారం, ఉప్పు వేయకుండా సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం స్పైసీగా ఉండడం కోసం ఈ విధంగా చేశాను. వేసుకొని మొత్తం ఒకసారి కలిపితే మనకు బూందీ అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను ఇంకొకటి అంటే ఒకే పిండితో 3 రకాలు చేస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే కారపూస ఎలా చేయాలనేది చూసేద్దాము. ముందుగా మళ్ళీ అదే కొంచెం శనగపిండి తీసుకుని దాంట్లోకి కొంచెం బియ్యం పిండి వేసుకొని, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలపాలన్నమాట. మనం కారపూసకి అనేది పిండి అనేది ఒక ముద్దలాగా వచ్చేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. చూసారుగా ఈ విధంగా. అయితే చేతికి మొత్తం అంటుకుంటూ ఉంటుంది శనగపిండి అనేది. అందుకే కొంచెం బియ్యం పిండి వేసాను, అయినా కూడా అంటుకుంటూ ఉంటుంది. కొంచెం ఆయిల్ కానీ లేదా కొంచెం వాటర్ కానీ ఈ విధంగా తడుపుకుంటూ పిండిని మనము కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టి మళ్ళీ గ్యాస్ మీద ఆల్రెడీ మనకు ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది కదా. ఆ హీట్ ఎక్కిన తర్వాత ఇది బూందీ అన్నమాట. మనం ఈ బూందీ అనేది
కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దీంట్లోకి కలపడం కోసం కారపూస అనేది నేను చేస్తున్నాను. లేదా ఉట్టిగా కూడా తినొచ్చు మనం కారపూస అనేది. ఈ విధంగా మురుకులది ఒకటి తీసుకొని దానికి కొంచెం లోపల వైపు ఆయిల్ అనేది మనము రుద్దుకున్నట్లయితే మనము ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట. ఈ విధంగా కొంచెం ముద్ద వేసుకోవాలి. దాంట్లోకి వేసుకొని మనకు హీట్గా వేడిగా ఉన్న ఆయిల్లోకి ఈ విధంగా వేసుకోవాలి. కారపూస అనేది సన్నగా వేసుకోవచ్చు, లేదా కొంచెం లావు ఉన్నా పర్వాలేదు అనుకుంటే మనం బిళ్ళలు అనేది చేంజ్ చేసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి. చూసారుగా, ఆయిల్ అనేది హీట్లో ఉండాలి. ఎప్పుడైనా మనం చేసేటప్పుడు ఒకవైపు కాలుతుంది, కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. మనము ఎప్పుడైనా అప్ప వేసినప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ బబుల్స్ లేకుండా పోయినప్పుడు మనకు అది వేసిన మురుకులు అనేవి మంచిగా కాలినట్టు. చూసారుగా, కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మనం చేసుకోవాలి. తర్వాత నేను ఇంకొకటి కూడా అలాగనే వేసుకున్నాను. వేసుకొని ఈ బబుల్స్ అనేవి మొత్తం పోతే అప్పుడు మనకు వేసిన అప్ప అనేది మంచిగా కాలుతుంది. ఈ విధంగా వేసుకోవాలి కారపూస అనేది. తర్వాత వచ్చేసి నేను ఇందులో కొంచెం బూందీలో నేను కారపూస అనేది కలిపాను అన్నమాట. చూసారుగా, ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకుంటూ మొత్తం కారపూసను ఈ విధంగా కలుపుకోవాలి బూందీలోకి. ఇలా చేసినట్లయితే మనకు మిక్చర్ లాగా ఉంటుందన్నమాట. తర్వాత దీంట్లోకి నేను మిక్చర్ లాగా ఇంకా కొంచెం కాన్ఫ్లెక్స్ ఉంటుంది కదా, మనకు షాప్లో దొరుకుతున్నాయి, ఇవి దొరుకుతాయి. వాటిని కూడా కొంచెం వేయించుకొని ఈ విధంగా కొన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం చేసుకున్న బూందీలోకి మిక్చర్ లాగా నేను కొంచెం అంత కలిపాను అన్నమాట. బూందీకి వేరే ఉంచాను. అలాగే మూడోది వచ్చేసి మిక్చర్ లాగా ఈ విధంగా చేసుకున్నాను. ఈ విధంగా మనము వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే మనకు ఇంట్లోనే ఈజీగా మిక్చర్ అనేది కూడా రెడీ అయినట్లే. చూసారుగా, ఒకటి మనం చూస్తే మంచిగా అన్నీ కూడా క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతాయి. మనకి ఇక్కడ మన కాన్ఫ్లెక్స్ అనేది షాప్లో దొరుకుతుంది కదా, కాన్ఫ్లెక్స్ అనేది మనం వేసుకుంటే మనకు సరిపడా ఎన్ని అంటే అన్నీ వేసుకోవచ్చు ఫ్రై చేసుకొని. ఈ విధంగా చూసారుగా, కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఇవి మనకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఫ్రై చేసుకొని దీంట్లోకి మిక్చర్లోకి కలుపుకున్నట్లయితే మనకు మిక్చర్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి.